పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు సార్. మూడే ముక్కలు సార్. ఒకటి, ఈ ప్రమోషన్స్ గురించి గతంలో 2014 నుంచి 2023 వరకు మా నాగరాజు గారు కూడా ఇప్పుడు చెప్పినారు. వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ నల్గొండ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఆ జోన్లో జరుగుతున్న అన్యాయాలను గురించి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో చెప్తే చాలా వరకు చాలా బ్యాచ్ల వరకు సెట్ అయింది. ఆనాడు జానకి శర్మిల గారు అని చెప్పేసి డిఎస్పీ గారు ఉండి అట్లనే వాళ్ళ అసోసియేషన్ ప్రమోషన్ వాళ్ళ ఉన్నట్లయితే చాలా వరకు చేసిండ్రు. కానీ ఇంకా ఇప్పుడు సబితక్క చెప్పిండ్రు, ఎక్కడైతే మిగిలిపోయినాయో ఆ మిగిలిపోయిన వాటికి ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ కూడా పోలీసు వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాల్సిందే, కానిస్టేబుల్స్ వాళ్ళకి ఎవరైతున్నదో వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఈ జోన్ 2. అయితే ఈ జోన్లో సార్ వరంగల్ మిగతా జోన్లు అన్నిట్లలో కూడా పోస్టులు తక్కువ ఉండేసరికి ఒకటేసారి రిక్రూట్ అయిన వాళ్ళందరూ కూడా అక్కడ అవకాశం దొరుకుతలేదు. అక్కడ 20 ఏళ్ళకి 12 ఏళ్ళకి వస్తే ఇక్కడ 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి ప్రమోషన్ వస్తూ ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఏ బ్యాచ్లో అయిన వాళ్ళకు ఖచ్చితంగా అవకాశాలు ఏ విధంగానైనా వాళ్ళకు ప్రమోషన్ మాత్రం అదే బేసిస్లో ఇవ్వాలని చెప్పేసి ఇంతకుముందు కూడా ఒక పద్ధతి పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. అది కొనసాగుతలేదు. దాన్ని ఇప్పుడు అట్లీస్ట్ అప్పుడున్న జరిగిన మిస్టేక్స్నే వాటికి అయిపోయినాయి, కానీ ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఉన్నది. కాబట్టి దాన్ని కొద్దిగా రేషనలైజేషన్ చేసి అందరికీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఒక బ్యాచ్లో రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకి ఒకటేసారి ప్రమోషన్ వచ్చినట్టు చూడాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం. ఆరోగ్య భద్రతను పెట్టారు. ఆరోగ్య భద్రత ఇంతకుముందు బ్రహ్మాండంగా ఉండే. కామ్రేడ్ ఒక్కటే నిమిషం. ఆరోగ్య భద్రత మా కామ్రేడే కానీ ఆరోగ్య భద్రత ఇంతకుముందు బ్రహ్మాండంగా నడిచేది. పోలీసు వాళ్ళు ఉంటే మాకు ఆరోగ్య భద్రంగా ఉందని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్య భద్రత అనేక హాస్పిటల్స్లో డబ్బులు చెల్లించక ప్రభుత్వం దానికి అలా ఎవరు కూడా దానికి భద్రత లేకుండా పోయింది. ఆరోగ్య భద్రత సరిగ్గా జరుగుతలేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈహెచ్ఎస్ అనే స్కీమ్ ఒకటి ఎంప్లాయీస్ తీసుకొచ్చారు. మరి దాన్నేమని ఆరోగ్య భద్రతని డబ్బులు కట్టి దాన్ని భద్రంగా అట్లానే ఉంచుతారా, లేకపోతే కొత్తగా ఈహెచ్ఎస్ని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తారా మంత్రి గారిని తెలియజేయాల్సిందిగా కోరుతూ, చివరిది అధ్యక్ష, ఈ రిక్రూట్మెంట్ 2014 తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 2016లో ఫస్ట్ టైం రిక్రూట్మెంట్ అయినప్పుడు 15,600 మంది రిక్రూట్ అయ్యారు. రెండోసారి 2018లో దాదాపుగా 15,000 మంది రిక్రూట్ అయ్యారు. 2020లో కోవిడ్ వల్ల రిక్రూట్మెంట్ కాలే. 2022లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. ఆ 2022 నోటిఫికేషన్కి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మన ఈ ప్రభుత్వం ఈ 25/4న రిజల్ట్స్ ఇచ్చి 14/2/2024 ఫిబ్రవరి 14లో మొత్తం రిక్రూట్మెంట్ చేసింది. 2024లో మళ్ళీ 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 15 లక్షల మంది అభ్యర్థులు ఇలా ఎస్ఐ పోస్టు కోసం, కానిస్టేబుల్ కోసం మొత్తం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ లేకపోతే దిల్సుఖ్నగర్ కానీ అశోక్ నగర్ కానీ మిగతా అన్నిట్లలో కూడా 15 లక్షల మంది ఇవాళ ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. వేకెన్సీస్ ఉన్నాయి, అవసరం ఉన్నది. వీళ్ళందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలంటే కూడా వీళ్ళందరూ కొత్తగా అక్కడ ప్రమోషన్స్ ఇస్తే ఎట్లా పనిచేస్తారని చెప్పేసి అధికారులు మాట్లాడుతున్నారు. కాబట్టి రిక్రూట్మెంట్ ఎవ్రీ 2 ఇయర్స్కి జరగాల్సింది. 45,000 మంది ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తారని మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను.